కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఏంటి కాంతం, ఏదో వారం రోజులు మన చిన్న కొడుకు మోహన్ దగ్గర ఉండొద్దామని బయలుదేరితే ఈ 10 మూటలేంటి? మనమేవి అమెరికా వెళ్ళట్లా, హైదరాబాద్ వెళ్తున్నాం. అక్కడ అన్నీ దొరుకుతాయిగా. అవునవును, అన్నీ దొరుకుతాయి. కానీ అందులో ప్లాస్టిక్ రుచి తప్ప ప్రాణం ఉండదు. నా కొడుకు సిటీకి వెళ్ళి సగం అయిపోయాడు. ఆ సిటీ కోడలో నేహాకి వంటగది ఎక్కడుంటుందో కూడా తెలియదు. రోజు ఆ స్విగ్గీ జొమాటో కవర్లు పీక్కోవడమే అలా పని. వాడేమీ సగం అవ్వలేదు కాంతం, జిమ్కెళ్ళి నాజుగ్గా తయారయ్యాడు. జిమ్మా నా అబ్బో అందా, కడుపు నిండా 4 ముద్దలు పెడితే ఆడే బలంగా ఉంటాడు. నా ఆవకాయ తీసుకెళ్తున్నా, ఆడికి కలుపుతాను. ఇంతలో పెద్ద కోడలు కోమలి 2 కొబ్బరి చీపుర్లు తీసుకొచ్చి బ్యాగు పక్కన పెట్టింది. ఏంటి కోమలి, ఈ చీపుర్లు ఎందుకు? సిటీలో ఇల్లు ఉడ్చుకోవడానికి చీపుర్లు కూడా దొరకవా? వాళ్ళ ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి. అబ్బే, వాక్యూమ్ క్లీనర్ వాడితే దుమ్ము పోతుందేమో, కానీ ఇల్లు ఉడిచిన ఫీలింగ్ రాదండి. ఈ కొబ్బరి చీపురు పట్టుకుని వంగి ఊడిస్తే సగం వ్యాయామం అక్కడే అయిపోతుంది. పైగా సిటీ చీపుర్లు ఊరికే విరిగిపోతాయి. అదిరా నా పల్లెటూరు కోళ్ళంటే. ముందు చూపు, సిటీ పిల్లలు బతకస్తులు, మన పల్లెటూరు పిల్లలు మహాలక్ష్ములు. సరిగ్గా అప్పుడే పక్కింటి శాంతమ్మ అక్కడికొచ్చింది. ఏంటే కాంతం, సిటీ కోడలింటికి వెళ్తున్నావటగా? వాళ్ళదే స్మార్ట్ హోమ్ అట కదా, అంతా ఏసీలు రిమోట్లే. ఈ కోమలికేమో అవన్నీ వాడడం ఎలాగొస్తుంది? ఏ బటన్ నొక్కాలో తెలియక నీ పరువు తీసుద్దేమో. ఓసిని ఏడు మొఖం మాండ. నా కోమలి బటన్లు నొక్కడం రాకపోవచ్చు గాని చేత్తో పని చేయడం వచ్చుగా. నా కోడలు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకొస్తుంది అక్కడ. మేము వెళ్ళొస్తాం, నువ్వు వెళ్ళి నీ గేదెలకి దానా పెట్టుకోపో. ఇక హైదరాబాద్లోని 15వ అంతస్తులో మోహన్ ఫ్లాట్. మోహన్ నేహా వాళ్ళని ఆహ్వానించడానికి గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఒరే మోహను, ఈ ఇంటికి తాళం కప్పలేదా? ఆ పలక మీద ఏలు పెడితే తలుపు తెరుచుకుంటదేటి? రేపు దొంగొచ్చి ఆడేలు పెట్టిన తెరుచుకుంటదా? అయ్యో లేదత్తయ్య, ఇది బయోమెట్రిక్ స్మార్ట్ లాక్. మా ఇద్దరి వేలిముద్రలు తప్ప ఇంకెవరు పెట్టినా తెరుచుకోదు. ఒకవేళ మీ వేలికి దెబ్బ తగిలి ప్లాస్టేసుకుంటే ఇంక జీవితాంతం వీధులైన పడుకోవాలా తల్లి? నేహా నొచ్చుకొని లోపలికి దారిచ్చింది. ఇల్లంతా చీకటిగా ఉంది. లైట్లు ఎక్కడమ్మా? స్విచ్ బోర్డ్ ఏది? అలెక్సా, టర్న్ ఆన్ ద లైట్స్ ఇన్ లివింగ్ రూమ్. వెంటనే గదిలో లైట్లు ఫ్యాన్లన్నీ వాటంతట అవే ఆన్ అయ్యాయి. ఎవర్రా అలెక్సా? ఎక్కడ దాక్కుంది? పని మనిషా? పని మనిషి కాదన్నా, అదొక స్పీకర్. మనం ఏం చెప్తే ఆ మెషిన్ పనిచేస్తుంది. ఇది ఎక్కడ చూద్దాం నాయన, స్విచ్ చేయడానికి కూడా బద్ధకమా? సర్లే, నాకు కొంచెం ఆకలిగా ఉంది. నేహా, ఆ అన్నం ఏదో వడ్డించమ్మా, తిని కాసేపు పడుకుంటాం. అత్తయ్య, మీరు వస్తున్నారని స్పెషల్గా జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేశాను. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. అంటే ఇంట్లో ఏం వండలేదా? రాగానే ప్లాస్టిక్ కవర్ల భోజనమేనా? కామలే, మన బ్యాగ్లో ఆవకాయ కందిపొడి ఉన్నాయి, తీసుకురా. ఆ బిర్యానీ ఇలా తినమను, మనం వేడనంలో పచ్చడి తిందాం. సరే అత్తయ్య, నేను 10 నిమిషాల్లో అన్నం వండేస్తాను. కోమలి రైస్ కుక్కర్లో అన్నం వండి తెచ్చింది. సూర్యకాంతం, రామారావు ఆ ఊరగాయ అన్నం తృప్తిగా తిన్నారు. నేహా తన పిజ్జా తను తింటూ మొహం తిప్పుకుంది. మరుసటి రోజు ఉదయం కోమలి వంటింట్లోకి వెళ్ళింది. అది ఎలక్ట్రానిక్ షాప్లా ఉంది. ఇండక్షన్ స్టవ్ ఉంది, కానీ బటన్లు అర్థం కావట్లేదు. ఏమే కోమలి, ఈ సిటీ పొయ్యికి మంట రావట్లేదు. కాఫీ ఎట్టాగా? అత్తయ్య, ఇది గ్యాస్ స్టవ్ కాదు, ఇండక్షన్ బేస్. కోమలికి ఇవన్నీ వాడడం రాదు కదా, నేను చూసుకుంటాను. అలెక్సా, ప్లే మార్నింగ్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ ఎందుకే పొద్దున్నే కడుపులో ఎలకలు పరిగెడుతుంటే? ఇది రిలాక్సేషన్ కోసం అత్తయ్య. చూసావా కోమలి, సిటీలో వంట చేయడానికి కట్టెలు కొట్టక్కర్లేదు, చెమటలు చిందించక్కర్లేదు. అన్నీ స్మార్ట్గా బటన్ నొక్కితే అయిపోతాయి. ఆపవే సిటీ కోళ్ళ, నూనె లేని సమాసా, ప్రాణం లేని మనిషి ఒకటే. నీ యంత్రాలకే కరెంట్ ఉంటేనే కదా ప్రాణం. అదే మా పల్లెటూరు పద్ధతికే కరెంట్ ఉన్నా లేకపోయినా కడుపు నిండిపోద్ది. అత్తయ్య, ఇక్కడ 24 గంటలు పవర్ బ్యాకప్ ఉంటుంది, కరెంటు పోయే ఛాన్సే లేదు. ఇక మధ్యాహ్నం 1 గంట హైదరాబాద్లో భయంకరమైన తుఫాను మొదలైంది. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం. సడన్గా పెద్ద పిడుగుబడి కరెంటు పోయింది.
ఇదేంట్రా చీకటి పడిపోయిందేంటి మోహను? డోంట్ వరీ అంకుల్, జనరేటర్ ఆన్ అవుతుంది. అరగంట అయినా జనరేటర్ ఆన్ అవ్వలేదు. నేహ ఫోన్ మోగింది. హలో సెక్యూరిటీ, ఏంటి బేస్మెంట్లో నీళ్లు చేరి జనరేటర్ కాలిపోయిందా? రేపు ఉదయం వరకు కరెంట్ రాదా? యావైంది నేహా, కరెంట్ రాదా? అవునత్తయ్య, ఏసీ లాగిపోయాయి. 15వ అంతస్తు కాబట్టి కిటికీలు తీస్తే వాన నీళ్ళొస్తాయి. అన్నిటికంటే పెద్ద సమస్య, మన ఇంట్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు, అంతా కరెంటు పోయే. మరి ఆ వాటర్ ఫిల్టర్? అది కూడా కరెంట్తోనే నడుస్తుంది, చుక్క నీరు రాదు. నేహా, ఆకలితో ప్రాణం పోతుంది, ఏదైనా ఆర్డర్ చెయ్యి. మోహన్, వైఫై పనిచేయట్లేదు, సిగ్నల్స్ అన్ని జామ్ అయ్యాయి, స్విగ్గీ ఓపెన్ అవ్వట్లేదు. ఆయన ఈ వర్షంలో డెలివరీ బాయ్ ఎలా వస్తాడు? ఇప్పుడు అడుగు నీ అలెక్సాని, బిర్యానీ వండి పెడుతుందేమో, ఒకసారి అడుగు. సారీ అత్తయ్య, కరెంట్ లేకపోయినా ఈ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగలేమని నాకు ఇప్పుడే అర్థమైంది. నా వల్ల మీరు కూడా ఆకలితో ఉన్నారు. అప్పుడు కోమలి చిరునవ్వుతో ముందుకొచ్చింది. ఎందుకే ఏడుస్తున్నావు నేహా? యంత్రాలు ఆగిపోతే ఆగిపోయాయి, మన చేతులేం ఆగలేదు కదా. అత్తయ్య, నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేహా, ఆ బకెట్ ఇవ్వు. వాటర్ ఫిల్టర్ పనిచేయట్లేదక్కా. ఫిల్టర్ పనిచేయకపోతే ట్యాప్ నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో ఈ పట్టిక వేసి శుభ్రమైన కాటన్ గుడ్డుతో వడగడితే చాలు, అద్భుతమైన మంచినీళ్ళు రెడీ. ఇదిగో తాగండి. నీళ్లు సరేనమ్మా తల్లి, అన్నం ఎలా మరి? బాల్కనీలో సామాన్లు తెచ్చిన చెక్కట్టెపెట్లున్నాయి కదా, అవి తీసుకురండి. బాల్కనీలో కట్టెలా? ఎందుకొదినా? చెప్తాంతేవయ్యా. కోమలి ఆ చెక్క ముక్కల్ని పగలగొట్టి బాల్కనీలో ఉన్న పాత పగిలిన మట్టి కుండలో పెట్టింది. అరే, కట్టెలపో రెడీ అయిపోయింది. అదిరా నా పల్లెటూరు కోడలో, కరెంటు పోయినా దాని బుర్రలో కరెంట్ ఎప్పుడూ ఉంటది. ఇదిగోండి, కిచెన్లో ఉన్న బియ్యం పప్పు తెచ్చాను. 10 నిమిషాల్లో విడివేడి పప్పు అన్నం, ఉల్లిపాయల ఆమ్లెట్ రెడీ చేస్తాను. అందరూ ప్లేట్లలో వేడివేడి పప్పన్నం ఆవకాయ కలుపుకొని తింటున్నారు. అక్క, నా లైఫ్లో ఇంత టేస్టీ ఫుడ్ని ఎప్పుడూ తినలేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంతలో పక్క ఫ్లాట్ వాళ్ళు బాల్కనీలోకి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, మా పిల్లలు కొంచెం ఆకలితో ఏడుస్తున్నారు, కరెంట్ లేదు, కొంచెం ఫుడ్ ఉంటే ఇస్తారా? అయ్యయ్యో, తప్పకుండానండి, రండి, నేను వండి పెడతాను. ఇక రాత్రి 8 గంటలు. వర్షం తగ్గింది. సడన్ గా లైట్లు ఆన్ అయ్యాయి. వెల్కమ్ బ్యాక్. నీ వెల్కమ్ బ్యాక్లు తాగలయ్యా. మధ్యాహ్నం ఆకలితో చేస్తుంటే అన్నం వండి పెట్టావా ఏంటి? మా కోమలి ఉంటేనే మేం బతికాం, నోరు మూసుకో. సారీ, నేను టెక్నాలజీ నా బలం అనుకున్నాను, కానీ కరెంటు పోతే నేనెంత హెల్ప్లెస్సో ఈ రోజు అర్థమైంది. నువ్వే నిజమైన స్మార్ట్ ఉమెన్వి. ఏ పరిస్థితులైనా బ్రతికే స్కిల్స్ నీ దగ్గరున్నాయి. రేపటి నుండి నీ దగ్గర నేను స్వయంగా వంట చేయడం నేర్చుకుంటాను. అలాగే నేహా, నేను నీ దగ్గర ఇంగ్లీషు, ల్యాప్టాప్ వాడడం నేర్చుకుంటాను. ఆటరా దారికి. టెక్నాలజీ సుఖపెట్టడానికి వాడాలి తల్లి, దానికి మనం బానిస అవ్వకూడదు. యంత్రాలు ఆగిపోయినప్పుడు మనకు చేతనైన పనే మనల్ని కాపాడుద్ది. అవునమ్మా, రేపే నేను వెళ్ళి ముందు ఇంట్లోకి ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కొస్తాను. అయినా కట్టెల పొయ్యి మీద ఆ పప్పు ఆవకాయ టేస్ట్ ముందు ఏ 5 స్టార్ బిర్యానీ పనికిరాదు కన్నానా? పల్లెటూరి సాంప్రదాయం, సిటీ టెక్నాలజీ రెండూ ఒకదాన్ని ఒకటి గౌరవించుకుంటూ ఆ ఇల్లు ఎంతో సంతోషంగా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆ సంవత్సరం ఎండాకాలం మామూలుగా లేదు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటిపోయింది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్టుగా ఉంది. ఇంట్లో ఫ్యాన్ వేసినా వేడిగాలొస్తుంది. రాజేష్, మోహన్లు నేల మీద పడుకుని చెమటలు తుడుచుకుంటూ అల్లాడిపోతున్నారు. చాందిని, కోమలి, రాధ కాగితాలతో విసురుకుంటున్నారు. సూర్యకాంతం మాత్రం చేతిలో ఒక పాత గోనె సంచే, ఒక బకెట్ నీళ్లు పట్టుకుని హాల్లోకొస్తుంది. అమ్మా సూర్యకాంతమ్మా, నా ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి నేల మీద పారుతుంది చూడు. నా పొట్టలో ఎలుకలు ఏసీ లేక ఆత్మహత్య చేసుకుంటున్నాయి. నా ప్రాణం పోయేలా ఉంది. వెంటనే వెళ్ళి ఒక 2 టన్నుల ఏసీ కొని తీసుకురా అమ్మా. అవునమ్మా, నా ల్యాప్టాప్ ఎండకి పేలిపోయేలా ఉంది. ఆఫీస్ పని మాత్రం చేయలేకపోతున్నాను. మన ఊర్లో అందరూ ఏసీలు కొనుక్కున్నారు, మనం మాత్రం ఇలా ఉడికిపోయిన కోడిగుడ్లా తయారవుతున్నాం. నోరు ముయ్యండి. ఏసీలు కొంటే కరెంట్ బిల్లు ఎవరు కడతారు? మీరు కడతారా?
ఒక్క నెల కరెంటు బిల్లు చూస్తే నా గుండె ఆగిపోతుంది. అందుకే మీ అందరికీ నేను ఒక అద్భుతమైన న్యాచురల్ ఏసీ తెచ్చా. చాందిని, కోమలి, ఈ గోను సంచులు నీళ్లతో తడిపి వీళ్ళిద్దరికీ బట్టల మీద గప్పేయండి. అవే న్యాచురల్ ఏసీలు. అత్తమ్మగారు, గోను సంచులు కప్పుకుంటే దురదొస్తుంది కదా, రాజేష్ గారికి ముందే సెన్సిటివ్ స్కిన్ అని ఎలా తట్టుకుంటారు? దురదొత్తే గోకోమానండి, అంతేగాని కరెంటు స్విచ్ మాత్రం వేయడానికి వీల్లేదమ్మాయి. తాళాలు నా దగ్గర ఉన్నంత వరకు ఈ ఇంట్లో కరెంటు బిల్లు 100 రూపాయలు దాటకూడదంతే. రామారావు నవ్వుకుంటూ, కాంతం, నీ పిసినార్తనం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. మనుషులకి గోని సంచులు గప్పుతున్నా, రేపొద్దున్న ఎండకు కాలిపోకుండా ఇంటికి కూడా గోని సంచులు కొడతావా ఏంటి? ఇక అందరూ తడి గోని సంచులు కప్పుకొని వింతగా కూర్చుని ఉంటారు. అప్పుడే పక్కింటి శాంతమ్మ ఒక ప్లేట్లో పెద్ద ఐసుగడ్డ పెట్టుకుని దాన్ని తన ముఖానికి రాసుకుంటూ స్టైల్గా వస్తుంది. ఆమె ముఖం ఏసీలో ఉండి ఉండి ఫ్రెష్గా ఉంటుంది. సూర్యకాంతం కుటుంబాన్ని ఆ గోనె సంచుల్లో చూసి శాంతమ్మ పగలబడి నవ్వుతుంది. అయ్యో దేవుడా, ఏంటి కాంతం, మీ ఇల్లు ఏమైనా ఉల్లిపాయల గోడ ఉన్నాయి ఏంటి? అందరూ గోనె సంచుల్లో ప్యాక్ అయిపోయారు. ఏసీ కొనుక్కులేని పేదరకం ఇది. నా ఇంట్లో చూడు, 3 ఏసీలు పెట్టుకుని బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటున్నాను. మీరు మాత్రం ఇటకు పిచ్చోళ్ళగా తయారయ్యారేంటి? ఈ ఊర్లో వెంత కుటుంబం అంటే మీదే. ఆ మాటకి సూర్యకాంతం ఈగో బాగా దెబ్బతింటుంది. ముఖం కోపంతో ఎర్రబడుతుంది. యాయ్ శాంతమ్మ, నా కుటుంబాన్ని వింత కుటుంబం అంటావా? నా కోడలు దలుచుకుంటే ఏసీలు ఫ్యాన్లు లేకుండానే ఈ ఎండను జయించి చూపిస్తారు. నా ఇంటిని ఒక కాశ్మీర్ లాగా చల్లగా మారుతారు. చూస్తా ఉండు. అవునా? అయితే రాబోయే వారం రోజులు ఈ ఎండలు బాగా మండిపోతాయని టీవీలో చెప్తున్నారుగా. వారం రోజుల్లో నీ కోడల్ని కరెంటు బిల్లు ఏం వాడుకోకుండా ఇల్లు చల్లగా చేస్తే నా ఇంట్లో ఉన్న ఏసీలన్నీ పీకేసి నీ కాళ్ళ దగ్గర పెడతాను. లేదంటే మీలాగే ఊరంతా గోను సంచులు కప్పుకొని తిరగాలి. శాంతమ్మ వెటకారంగా నవ్వి వెళ్ళిపోతుంది. శాంతమ్మ వెళ్ళిపోయాక సూర్యకాంతం కోడలను పిలిచి ఎలాగైనా తన పరువు నిలబెట్టమని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది. ముగ్గురు కోడళ్ళు ఆలోచనలో పడ్డారు. అక్క, బయట ఎండ చూస్తే రక్తం మరిగిపోతుంది. కరెంటు వాడకుండా ఇల్లు ఎలా చల్లబడుతుంది? అత్తమ్మగారు ఏసీ కొనరు, ఫ్యాన్ వేయనివ్వరు. వదిన, మన పెరటి చివరన ఆ పాత స్టోర్ రూమ్ కింద ఒక నేలమాలుగుంది, గుర్తుందా? మా తాతయ్య వాళ్ళ కాలంలో ఎండాకాలం పగటిపూట అందరూ అక్కడే పడుకునేవారట. భూమి లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా చల్లగా ఉంటుంది. వావ్ రాధా, నువ్వు చెప్పింది నిజమే. ఆస్ట్రేలియాలో కూబర్పేడి అని ఒక ఊరుంది. అక్కడ ఎండలకి తట్టుకోలేక జనాలందరూ భూమి లోపల ఇల్లు కట్టుకొని అండర్ గ్రౌండ్ విలేజ్గా మార్చేశారు. మనం కూడా మన నేలమాలిగని క్లీన్ చేసుకొని దాన్ని ఒక అండర్ గ్రౌండ్ ఏసీ రూమ్లాగా మారుద్దాం. సూపర్ ఐడియా. రాజేష్ బాబు గారిని, మోహన్ని పిలవండి. రాత్రికి రాత్రే ఆ నేలమాలిగలోని చెత్తను తీసేసి అద్భుతంగా ముస్తాబు చేద్దాం. అత్తమ్మగారికి తెలియకుండా ఇదొక సీక్రెట్ ఆపరేషన్ అన్నమాట. చాందిని, కోమలి, రాధ తమ భర్తల్ని నిద్రలేపి నేలమాలిక దగ్గరకు తీసుకొస్తారు. అక్కడ దుమ్ము, ధూళి, పాత సామాన్లు ఉంటాయి. ఏవండి, మీరు ఏసీ లేకుండా బ్రతకాలంటే వెంటనే ఈ నేలమాలిగను క్లీన్ చేయండి. మోహన్, నువ్వు ఆ పాత సామాన్లని బయటికి లాగు. ఏంటొదినా, ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నన్ను ఇక్కడ సివిల్ ఇంజనీర్ లాగా తవ్వకాలు చేయమంటున్నావా? నా వల్ల కాదు బాబోయ్. ఏవండి, మీరు ఆ దుమ్ము ఎత్తకపోతే రేపటి నుంచి మీకు గోను సంచి కూడా ఇవ్వను. ఎండ్లోనే పడుకోవాలి. అరే మోహన్, పద పద మోద్దాం. నా కడుపులో ఆకలి మండిపోతుంటే ఇప్పుడు ఈ నేలమలుగులో మట్టి కూడా చాక్లెట్ పౌడర్లా కనిపిస్తుందిరా. ఈ రాధ అలుగుతున్న పేడ నీళ్లు చూస్తుంటే నాకు రసమలే గుర్తొస్తుంది. నన్ను ఎవడైనా కాపాడండిరా. ఇదంతా చాలా హాస్యభరితంగా సాగుతుంది. రాత్రంతా కష్టపడి ముగ్గురు కోడళ్ళు ఆ నేలమాలిగను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. గోడల నిండా మట్టితో అలికి గాలి వచ్చే చిన్న కిటికీల దగ్గర కూడా నీటి కుండలు పెడతారు. బయట ఎండేమో భగభగా మండుతుంది. సూర్యకాంతం ఎండకి తట్టుకోలేక హాల్లో పడిపోయి ఉంటుంది. అప్పుడే చాందిని వచ్చి అత్తగారి కళ్ళకు గంతలు కట్టి నేలమాలిగలోకి తీసుకువెళ్తుంది. రామారావు కూడా వెనకాలే వస్తాడు. చాందిని గంతలు విప్పుతుంది. సూర్యకాంతం కళ్ళు తెరిచి ఆశ్చర్యపోతుంది.
ఆ నేలమాళిక మొత్తం ఒక రాజభవనంలాగా ముస్తాబు చేయబడింది. మట్టి గోడలు, వట్టివేర్ల సువాసన, పాతకాలపు దీపాలు, అన్నింటికీ మించి లోపల వాతావరణం ఏసీ కంటే చల్లగా ఉంది. బయట ఉన్న గాలి, ఆ నీటి కుండలు తడి వట్టివేర్ల గుండా వచ్చి గదిని ఫ్రీజర్ లాగా మార్చేశాయి. అబ్బో, ఏంటిది బయట కాలిపోతుంటే ఇక్కడ లోపల ఎంత చల్లగుందేంటి? చాందిని, మీరేమైనా లోపల సీక్రెట్గా ఏసి దాచిపెట్టారా? లేదత్తమ్మ గారు, ఇది మన భూమాత ఇచ్చిన న్యాచురల్ ఏసీ. మట్టికి ఉన్న అద్భుతమైన గుణం ఇది. కరెంటు బిల్లు 0. అద్భుతం. నా కోడలు కోటీశ్వర్లు. ₹1 బిల్లు లేకుండా నన్ను కులుమనాలికి తీసుకొచ్చారు. ఇక తమ్మ ముఖం మాడిపోవడం ఖాయం. లోపల రాజేష్, మోహన్ బ్లాంకెట్స్ కప్పుకొని హాయిగా నిద్రపోతూ ఉంటారు. శాంతమ్మకు ఈ అండర్ గ్రౌండ్ రూమ్ సంగతి తెలియదు. సూర్యకాంతం ఇంటికొస్తే ఎవరూ కనిపించలేదు. వీళ్ళంతా ఏమయ్యారు, ఇంట్లో లేరేంటి అని పెరట్లోకి వస్తుంది. అక్కడ నేలమాళిగకు గాలి వెళ్లటానికి పెట్టిన ఒక చిన్న వెంటిలేటర్ కనిపిస్తుంది. అందులో నుంచి చల్లటి గాలి, నవ్వుల శబ్దాలు వస్తూ ఉంటాయి. శాంతమ్మ క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ చిన్న కన్నంలోకి తలదూర్చి లోపలికి చూడ్డానికి ప్రయత్నిస్తుంది. ఆమె తల ఆ రంధ్రంలో ఇరుక్కుపోతుంది. ఎంత లాగినా బయటకు రాదు. అమ్మో దేవుడా, నా తల ఇరుక్కుపోయింది. ఎవరైనా కాపాడండి. లోపల కూర్చున్న వాళ్ల పైనుంచి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. రాజేష్ పైకి చూస్తాడు. పైనుంచి శాంతమ్మ తల వేలాడుతూ కనిపిస్తుంది. అమ్మా, మన ఏసీ రూంలోకి పైనుంచి ఏదో పెద్ద ఎలక తలదూర్చింది. నేను వెళ్ళి కొట్టేస్తాను. హే రాజేష్, నేను ఎలకను కాదురా, పక్కింటి శాంతమ్మని. సూర్యకాంతం, రామారావు పగలబడి నవ్వుతారు. రాజేష్, మోహన్ వెళ్లి శాంతమ్మ కాళ్ళు పట్టుకుని పైకి లాగి అతి కష్టం మీద బయటకు తీస్తారు. శాంతమ్మ ముఖమంతా మట్టయిపోయి, జుట్టు రేగిపోయి పిచ్చిదానిలా తయారవుతుంది. ఏంటి శాంతమ్మ, నా ఏసీ చూద్దామని వచ్చి కలుగులో ఇరుక్కున్న ఎలకలా తయారయ్యావు. ఇప్పుడు చెప్పు, నా నేలమాలికి చల్లగా ఉందా, నీ ఏసీ చల్లగుందా? వెళ్ళి నీ ఏసీలు పీకేసి తీసుకురా. శాంతమ్మ సిగ్గుతో ముఖం దాచుకొని పరుగుదీస్తుంది. ఓ 3 రోజుల తర్వాత ఊళ్ళో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. ఊరి కరెంటు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి 3 రోజుల వరకు కరెంటు రాదని లైన్ మ్యాను చెప్పేశాడు. శాంతమ్మ ఇంట్లో ఏసీ ఆగిపోయింది. శాంతమ్మ వడదెబ్బతో ఏడుస్తూ సూర్యకాంతం ఇంటికొస్తుంది. ఆమెతో పాటు ఊరి జనాలు కొందరొస్తారు. సూర్యకాంతం, నన్ను క్షమించు. నా డబ్బు, నా ఏసీలు ఈరోజు నన్ను కాపాడలేకపోయాయి. నా భర్త ఈ ఎండకే స్పృహ తప్పి పడిపోయాడు. మా ప్రాణాలు కాపాడు కాంతం. మమ్మల్ని నీ నేల మాలిగలోకి రానివ్వు. సూర్యకాంతం మనసు చలించిపోతుంది. ఊరి ప్రజల కష్టాన్ని చూసి ఆమెలో ఉన్న పిసినారితనం మాయమైపోతుంది. శాంతమ్మ, పైకిలే. నా ఇల్లు ఎప్పుడు అందరికి తెరిసే ఉంటది. చాందిని, కోమలే, అమ్మా రాధా, వెంటనే తలుపులు బార్లా తెరవండి. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఈ నేల మాలుగులోకి తీసుకురండి. ఈ పగలపూట అందరు ఇక్కడే ఉంటారు. ఊరి జనాలందరూ తమ చాపలు, బట్టలు తీసుకుని సూర్యకాంతం నేలమాళిగలోకి వచ్చేస్తారు. ఆ విశాలమైన అండర్ గ్రౌండ్ రూంలో ఊరంతా తలదాచుకుంటుంది. ఆ చల్లటి గాలికి అందరి ప్రాణాలు లేచొస్తాయి. పగటిపూట ఊరంతా నేలమాళిగలో చల్లగా నిద్రపోతారు. రాత్రిపూట ఎండ తగ్గాక బయటకొచ్చి తమ పనులు చేసుకుంటారు. ఇదొక వింత గ్రామంలాగా మారిపోతుంది. పగలు నిద్ర, రాత్రి పనులు. చాందిని, కోమలి, రాధా ముగ్గురు కలిసి చేతులతోనే తుంచిన ఆకుకూరలు, కూరగాయలతో మట్టి కుండల్లో పెద్ద ఎత్తున వంటలు చేస్తారు. నేలమాళిగలో ఉన్న ఊరి జనాలకు అందరికీ వడ్డిస్తారు. సూర్యకాంతం, నువ్వు పిసినారు కాదు, ఒక దేవతవే. నీ కోడల్లో దేవకన్యలు. అల్లు కట్టిన ఈ నేలమాలిగా మాకు ప్రాణదానం చేసింది. చూశారా, ప్రకృతిని వాడుకుంటే 10 కాలాల పాటు చల్లగా ఉంటాం. అదే కరెంటు నమ్ముకుంటే కాలిపోతాం. నా కోడల తెలివితేటలు ఈ ఊరిని కాపాడిని. అమ్మా, ఊరి జనాలకు వడ్డించాలు. నా ఆకులో ఒక 10 బెండకాయ ముక్కలు, మునగాకు వేపుడు వేయండి. ఈ చల్లటి ఏసీ రూంలో వేడివేడి అన్నం తింటే నా బరువు ఇంకో 10 కిలోలు పెరగటం గ్యారంటీ. అందరూ రాజేష్ మాటలకు గట్టిగా సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. 1 రోజుల పాటు ఆ ఊరు అండర్ గ్రౌండ్ విలేజ్గా మారి దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది. సూర్యకాంతం, కోడళ్ళు ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
సృజనాత్మకత ఉంటే కష్టాలని కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చు. ప్రకృతి మనకు ఎన్నో వరాలిచ్చింది, వాటిని వాడుకోవాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటమే మనిషికి అసలైన అందం. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.